ఆధ్యాత్మిక కథ. బ్రహ్మ ముహూర్తంలో పెద్ద వృక్షం కింద కూర్చున్న మహానుభావుడు, అతని ఎదురుగా ఉన్న యజ్ఞ అగ్ని, వేద వాతావరణం, దైవిక మంత్రాల కంపనం. మహానుభావుడు లోతైన ధ్యానంలోకి వెళ్తాడు. అతని అంతర్గత దృష్టిలో సృష్టి యొక్క ఆవిర్భావాన్ని చూస్తాడు. హఠాత్తుగా విశ్వం మిలియన్ల నక్షత్రాలు, గెలాక్సీలు, కాస్మిక్ కాంతితో తెరవబడుతుంది. విశ్వం మధ్యలో భగవంతుడు విశ్వరూపంలో కనిపిస్తాడు. అపరిమితమైన కాంతితో నీలిరంగు దివ్య శరీరం, బంగారు కిరీటం, సుదర్శన చక్రం ప్రకాశిస్తుంది. మయూర పిచ్చుక ప్రకాశిస్తుంది. కాస్మిక్ శక్తితో చుట్టబడి ఉంటాడు. భగవంతుని దివ్య రూపం నుండి అనేక ప్రపంచాలు ఉద్భవిస్తాయి. దివ్య ప్రాణులు ప్రార్థనలు అందిస్తాయి. విశ్వం తీవ్రమైన బంగారు, నీలం దివ్య కాంతితో నిండి ఉంటుంది. మహానుభావుడు తన కళ్ళు తెరిచి భగవంతుని దివ్య రూపాన్ని చూసి భక్తితో కళ్లను తుడిచివేస్తాడు. అతను భగవంతునికి నమస్కారం చేస్తాడు. మహానుభావుడు భగవంతుని దివ్య రూపాన్ని చూసిన తర్వాత అతను తన హృదయంలో శాంతిని అనుభవిస్తాడు. అతను తన జీవితంలో ఒక క్షణం కోసం వేచి ఉంటాడు.